బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. పట్నమే కాదు, ప్రతి పల్లెకు విస్తరించింది బెట్టింగ్ మార్కెట్. కోట్లాది మంది సంపాదనలో 50% పైగా బెట్టింగ్ పైనే పెడుతున్నారు. మరలాంటి బెట్టింగ్ మాఫియాని మట్టుపెట్టేదెలా? యాప్లను ఆపేదెట్లా? నిర్వాహకులపై ఫోకస్ సరే, అసలు ట్రాక్ చేసేదెలా? బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కేసులు పెట్టారు, చాలామందిని విచారణకు పిలిచారు, పలువురిని అరెస్టు కూడా చేశారు. పరారీలో ఉన్న వాళ్ళ కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. ఇదంతా సరే, అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయటం సాధ్యమేనా? నిర్వాహకులను పట్టుకోవటం అయ్యే పనేనా? ఇప్పుడు ఇదే పెద్ద సవాలుగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా. మొదట అన్ని ఆన్లైన్ కంపెనీలాగానే ఒక డొమైన్ను కొంటారు, వెబ్సైట్ను, యాప్ను డెవలప్ చేయించడానికి బాగానే పెట్టుబడి పెడతారు. జైపూర్, ఢిల్లీ, నోయిడా నుంచే కాదు, అవసరమైతే విదేశాల్లోని మంచి డెవలపర్స్ని పట్టుకొని గేమ్ డిజైనింగ్ నుంచి పేమెంట్ గేట్వే దాకా అన్ని వసతుల్ని యాప్లో చక్కగా తయారు చేయిస్తారు. ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థతో జనాల్లోకి తీసుకెళ్తారు. అందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అడిగిన దానికంటే ఎక్కువే చెల్లించి యాప్స్ని ప్రమోట్ చేస్తారు. అలాగే యూజర్లతో టచ్లో ఉండేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్లు కూడా నడుపుతారు. ఇలా అత్యంత గోప్యంగా సాగే చీకటి సామ్రాజ్యంలో ఉంటుంది బెట్టింగ్ యాప్స్ భాగవతం. ఇక ఇప్పటికే చాలా దేశాల్లో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉంది. కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్కి స్వర్గధామాలుగా చలామణి అవుతున్నాయి. ఇందులో చైనా కూడా ఒకటి. ఇండియాలో నేరుగా బెట్టింగ్ యాప్స్ నడిపించకపోయినా ఆర్థిక మద్దతు, టెక్నాలజీ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జూద వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది డ్రాగన్ కంట్రీ. వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద విపరీతంగా పన్ను మినహాయింపులు ఇచ్చే సైరస్, మాల్టా లాంటి దేశాలు గ్యాంబ్లింగ్ కంపెనీలకు కేర్ ఆఫ్ లాంటివి. అందుకే అధిక పక్షం బెట్టింగ్ యాప్స్ అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయన్న రిపోర్ట్లు ఉన్నాయి. మరి ఆ రేంజ్లో విస్తరించి ఉన్న ఈ బెట్టింగ్ మాఫియాని కట్టడి చేయటం పోలీసులకు బిగ్ టాస్కే అని చెప్పాలి. నిర్వాహకులను పట్టుకోవటం, అలాగే ఓసరవెల్లిలా రంగులు మార్చే యాప్లను నియంత్రించేందుకు టెక్కీలను సైతం రంగంలోకి దించుతున్నారు. బెట్టింగ్ యాప్లపై ప్రజల్లోనూ అవగాహన పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఐపీఎల్తో ఇప్పుడు పోలీసులకు బిగ్ టాస్క్ వచ్చి పడింది. బెట్టింగ్ రాయిలు బెస్ట్ టైంగా భావించే ఈ ఐపీఎల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. గెలుపోటములపైనే కాదు, బంతికి బెట్టింగులు నడుస్తుంటాయి. దీంతో నిఘా పెంచారు పోలీసులు. బెట్టింగ్ బాబుల బెండు తీయటమే కాదు, నిర్వాహకులు అంతు చూసేందుకు సిద్ధమయ్యారు. మరి చూడాలి, ఈ బెట్టింగ్ మాఫియాను ఎలా కట్టడి చేస్తారో మన పోలీసులు.